భారతదేశంలో ప్రతి దగ్గర ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడము అంటే అది ఒక తండ్రికి నిద్రలేని రాత్రి. ధరలు పెరగడం అంటే అది ఒక తల్లికి ఆందోళన. ధరలు పెరగడం అంటే అది ఒక విద్యార్థికి భయం. అది యువతకు పీడ కల. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏమి జరగాలన్నా, ఏమి చేయాలన్నా, ఏమి సాధించాలన్నా డబ్బుతో కూడుకున్నదే. కానీ దినదినము భారతదేశంలో ధరలు పెరుగుతుండడం వల్ల భారత్ చాలా దీనస్థితికి పోతుంది. భారతదేశంలోని ముఖ్యంగా భారతదేశంలో ఉండే మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? భారతదేశంలో ఈ ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, మనం దీని గురించి కొంచెం లోతుల్లోకి వెళ్తే, ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల ఎన్నికలు అవ్వగానే మనం చూస్తే పెట్రోల్ ధరలు భారీగా పెంచేశారు. ఈ పెట్రోల్ ధరల్ని భారతదేశంలో ఎక్కువగా పెంచడం వలన సామాన్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ రవాణా కోసం డీజిల్ని, పెట్రోల్ని వాడుతూ ఉన్నారు. వీటి వల్ల ఏది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, ఏది ఎక్కడికి చేరాలన్నా ఖచ్చితంగా వాటి వినియోగం అవసరం ఉంది. కాబట్టి వాటి ధరలు పెరుగుతుండడం చేత ఆటోమేటిక్గా మిగతా వాటి అన్నింటి ధరలు కూడా మనము పెరుగుతున్నాయి. దాన్ని మనం చూస్తున్నాం. మనం ఈరోజు ముఖ్యంగా 4 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే, మొదటిది, అసలు భారతదేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అంటే, భారతదేశం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పోర్ట్ కోసం పెట్రోల్ను, డీజిల్ను వాడడం వల్ల, వాటిని మనం వేరే దేశం నుంచి తెచ్చుకోవడం వల్ల, ఇప్పుడు భారతదేశంలో ఏది మనం తెచ్చుకోవాలన్నా, ఒక పాల ప్యాకెట్ బయట నుంచి కొనాలన్నా, వేరే దగ్గర నుంచి రావాలన్నా ఖచ్చితంగా మనము ట్రాన్స్పోర్టేషన్ వాడుతూ ఉన్నాం. సో ఒక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ప్రతి చిన్న వస్తువు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సామాన్యుడికి, ముఖ్యంగా ఒక మధ్యతరగతి మనిషికి చాలా భారంగా ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇలా ధరలు పెరిగినప్పుడు ఒక మధ్యతరగతి మనిషి యొక్క పరిస్థితి ఏంటి? ఒక మధ్యతరగతి మనిషి ఎందుకు మౌనంగా ఉండిపోతాడంటే, వాడికి ఈ ధరలు ఆటోమేటిక్గా పెరగడంతో వాడి ఇంటి అద్దెలు పెరుగుతుంటాయి, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, ఇంట్లో వాడే ప్రతి నిత్యావసరాల ధరలు వాడికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల అతడు చతికిల పడిపోతున్నాడు. అతడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. సమస్య ఏంటంటే, ధరలు పెరుగుతూ ఉన్నాయి, ప్రతి చోట ఇంటి అద్దెలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని పెరుగుతూ ఉన్నాయి. కానీ మనిషి ఒక జీవి పెరగడం, ఆదాయం పెరగడంలే. ఆదాయ వనరులు మనిషి వెతుక్కోవడం లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి గవర్నమెంట్ జీతం తప్ప మరి వేరే ఆదాయం లేదు. సో వీళ్ళందరూ కూడా ఇంకొక సెకండ్ ఇన్కమ్ని ఆలోచించలేకపోతున్నారు, ఆదాయ వనరుల్ని ఎంచుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఈఎంఐలు కావచ్చు, ఈ ఈఎంఐ అనే మాయలో పడిపోయి అవసరం ఉన్న, అవసరం లేకపోయినా అనేకమైన వస్తువులను ఇతరులతో కంపేర్ చేసుకొని కొనుక్కోవడం వల్ల దాన్ని భ్రమలో పడిపోయి వాళ్ళు కొంచెం ధరలు పెరగగానే చతికిల పడిపోతున్నారు. కుటుంబంలో 4 ఉంటే సంపాదించేది ఒకరే, మిగిలిన 3 కూడా కూర్చొని తింటే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది అనేది ఒక మధ్యతరగతి కుటుంబం ఆలోచన చేయడం లేదు. అసలు పరిష్కారం ఏంటి కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే, మనం ముఖ్యంగా ఈ యొక్క లోకల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడడం నేర్చుకోవాలి. అంటే రైతుల నుంచి కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి కావచ్చు, భారతదేశంలో తయారయ్యే భారత ఉత్పత్తులు మనం కొనడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ట్యాక్స్ తగ్గించాలి. ప్రతి దగ్గర ఒక మనిషి పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు ప్రతి దగ్గర ట్యాక్స్ వేసి మనిషి ట్యాక్స్ కోసమే బతుకుతున్నట్టుగా ప్రభుత్వం చేస్తుంది. ట్యాక్స్ తగ్గించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఒక మనిషికి. అంతేకాకుండా ఈఎంఐ అనే ఇన్స్టాల్మెంట్స్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సెకండ్ ఇన్కమ్కి సోర్సెస్ వెతుక్కోవాలి. న్యాయమైన మార్గంలో ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి.